హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మన వీడియోలో బేబీస్ కోసం ఫుడ్ రెసిపీస్ని చేసి చూపించబోతున్నాను. 8 months ప్లస్ బేబీస్ కోసం, అలాగే 9+ months బేబీస్ కోసం రెసిపీస్ చేసి చూపించబోతున్నాను. హెల్దీ రెసిపీస్ అండి, తప్పకుండా మన వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. రెసిపీస్ ఏంటంటే పాలకూర క్యారెట్ రైస్, అలాగే పొటాటో క్యారెట్ రైస్ అండి. ఇవి బ్రెయిన్ డెవలప్మెంట్కి కాదండి, ఎదుగుదలలో కూడా యూజ్ అవుతాయి. తప్పకుండా ట్రై చేయండి. మనమైతే ఫస్ట్ పొటాటో క్యారెట్ రైస్ని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూద్దాం. 8+ months బేబీ కోసం బేబీ ఫుడ్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. పసిపిల్లలకి ఇలా రైస్ని ఈ విధంగా వండి తినిపించండి. చాలా అంటే చాలా హెల్దీ రెసిపీ కాబట్టి ఎన్నో పోషకాలు అందుతాయి. లంచ్ అయినా లేదంటే డిన్నర్లోకైనా ఈ విధంగా రైస్ని చేసి పెట్టండి. పిల్లలు చక్కగా తినేస్తారు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది కాబట్టి చక్కగా తినేస్తారు. ఈ రైస్ని పసిపిల్లలకి ఎవరికైనా పెట్టొచ్చండి. ఫస్ట్ అయితే చిన్నపిల్లలు ఉన్నట్లయితే 8 months లోపల ఉన్నట్లయితే వాళ్ళకి కొంచెం మెత్తగా చేసి పెట్టండి. 8 months ప్లస్ బేబీస్కి అయితే నేను చూపించిన విధంగా ఈ విధంగా ఉడికించి పెట్టండి. చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. ఇది తప్పకుండా ట్రై చేయండి. ఇక లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ప్రెషర్ కుక్కర్లోకి 1/2 cup వరకు రైస్ని తీసుకోవాలి. టీ కప్లో సగం వరకు నేను రైస్ని తీసుకున్నాను. ఇక్కడ నేను నార్మల్ రైస్ కాకుండా రేషన్ రైస్ని తీసుకున్నాను. ఇలా వాటర్ వేసుకొని నీట్గా కడిగేసుకోవాలి. 3 times వరకు బాగా నీట్గా కడిగేసుకున్న తర్వాత మనం 1/2 cup వరకు రైస్ని తీసుకున్నాం కాబట్టి 1 cup వరకు వాటర్ని వేసుకోవాలి. ఈ రైస్ని ఒక 15 minutes వరకు పక్కన ఉంచుకోవాలి, నానబెట్టేసుకోవాలి. ఆలోపు మనము క్యారెట్ అలాగే ఒక పొటాటోని తీసుకొని ఈ విధంగా పైన ఉన్న తొక్కని తీసేసుకోవాలి. ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకున్నాం కదండి. ఇప్పుడు మనం కుక్కర్లోకి వేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1/2 teaspoon వరకు జీలకర్ర, అలాగే 1/2 teaspoon వరకు సాల్ట్, 1/2 teaspoon వరకు పసుపును కూడా వేసుకోవాలి. 6 months లోపల ఉన్న బేబీస్కి అయితే సాల్ట్ వేయాల్సిన పని లేదు. 8+ months బేబీస్కి అయితే చిటికెడంత సాల్ట్ వేసుకోవాలి. ఇలా మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో 2 whistles వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. మంటని హైలో పెట్టినట్లయితే మాడిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి. ఈ విధంగా 2 whistles వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఈ విధంగా ఉడికిపోయిన రైస్ని ఈ విధంగా స్మాష్ చేసేసుకోవాలి. 8 months లోపల ఉన్న బేబీస్కి అయితే మెత్తగా చేసుకోవాలి. ఇలా 8 months ప్లస్ బేబీస్ కోసం ఈ విధంగా ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్న రైస్ని ఒక బౌల్లోకి తీసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. ఈ విధంగా చల్లారిన తర్వాత బేబీస్కి పెడుతూ ఉండండి. మంచి పోషకాలు కావండి. బేబీస్ కూడా ఈ విధంగా ఇష్టపడతారు తినడానికి. నా స్టైల్లో ఈ విధంగా ప్రిపేర్ చేసి మీ పిల్లలకి చేసి పెట్టండి. మీ పిల్లలు ఏ విధంగా తిన్నారో కామెంట్ చేయండి. 9+ months బేబీస్ కోసం మనం ఇప్పుడు పాలకూర క్యారెట్ రైస్ని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూద్దామండి. వెయిట్ గెయిన్ అవ్వడం కోసం, బ్రెయిన్ డెవలప్మెంట్ కోసం చాలా బాగుంటుందండి హెల్త్కి. కాబట్టి తప్పకుండా ఈ రెసిపీని చూడండి. చూసిన వెంటనే ట్రై చేయండి. ట్రై చేసిన వెంటనే మీ పిల్లలకి ఎలా తిన్నారో కామెంట్లో తెలియజేయండి. ఇప్పుడు మనము పాలకూర క్యారెట్ రైస్ని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ప్రెషర్ కుక్కర్ని తీసుకోవాలి. అందులో మనం టీ గ్లాస్ తోటి 1 glass వరకు రైస్ని వేసుకోవాలి. నేను ఇక్కడ నార్మల్ రైస్ కాదండి, రేషన్ రైస్ని వేస్తున్నాను. మీకు ఏది అవైలబుల్గా ఉంటే ఆ రైస్ని వేసుకోవచ్చు. నేను ఇక్కడ 1 cup వరకు 1 glass వరకు రైస్ని వేసుకొని వాటర్ వేసుకొని కడిగేసుకోవాలి. ఈ విధంగా కడిగిన తర్వాత ఇందులోకి మనము సన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు, అలాగే పాలకూరని ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఒక క్యారెట్ని ఇలా కట్ చేసుకోవాలి. 2 వరకు ఇలా లీవ్స్ని తీసుకొని ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. 1/2 teaspoon వరకు పసుపు, 1/2 teaspoon వరకు జీలకర్ర, 1/2 teaspoon వరకు పెసరపప్పును వేసుకోవాలి. ఇందులో లైట్గా ఆయిల్ని వేసుకొని మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో 2 whistles వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. 2 whistles వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇలా ప్రెషర్ కుక్కర్లో ఉన్న గాలి మొత్తం పోయేంత వరకు అలాగే ఉంచి మూత తీసి చూడండి. ఈ విధంగా రైస్ అనేది ఉడికిపోయి ఉంటుంది. ఇలా పిల్లలకి పెడతాం కాబట్టి కొంచెం స్మాష్ చేసుకొని పెట్టాలండి. ఇలా మొత్తం ఒకసారి ఈ విధంగా స్మాష్ చేసేసుకొని బౌల్లోకి తీసేసుకోవాలి. అంతే అండి, చాలా సింపుల్గా పాలకూర క్యారెట్ రైస్ అనేది రెడీ అయినట్టే. ఇలా మీరు కూడా సేమ్ నా స్టైల్లో ఇలా ట్రై చేసి బేబీస్కి పెడుతుండండి. డెవలప్మెంట్లో రిజల్ట్ మీకే తెలుస్తుంది.
తప్పకుండా ట్రై చేయండి. క్యారెట్ రైస్ అలాగే పాలకూర క్యారెట్ రైస్ని ఏ విధంగా ప్రిపేర్ చేశానో చూస్తారు కదండి. చాలా ఈజీగా ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని మీ పిల్లలకి తినిపించండి. మా వీడియో నచ్చితే తప్పకుండా మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ని యాక్టివేట్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి నోటిఫికేషన్ మీకే ముందు వస్తుంది. మరిన్ని బేబీ రెసిపీస్ కోసం మీకు కావాలి అంటే ఛానల్లో కామెంట్ చేయండి. మన ఛానల్ డిస్క్రిప్షన్లో మరిన్ని రెసిపీస్ ఉన్నాయండి, చెక్ చేసి చూసేయండి. నచ్చితే ట్రై చేయండి. మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయండి. లైక్ వేయడం మర్చిపోతున్నారు, లైక్ వేయండి ప్లీజ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.